డాక్టర్ నాయకుడికి ఉపాధ్యాయ సంఘానికి నమస్కారం. నా తోటి ఉపాధ్యాయులకు నమస్కారం. అసలు పర్సనల్ చెప్తూ ఇమీడియట్ యాక్షన్కి 2 అంశాలు ఉండాలంటారు. 20 అంశాలు ఇమీడియట్ యాక్షన్కి సంబంధించినవి. ఒక వ్యక్తిని మానసిక దాడి చేస్తే సెక్షన్ ఐపీసీ సెక్షన్లో ఇండియన్ పీనల్ కోడ్లో 323 2 years ప్రెజెంట్. మ్యాన్ హ్యాండింగ్ చేస్తానని బెదిరిస్తే 500 సెక్షన్ ప్రకారం 4 ఏళ్ళ సెక్షన్ ఉంటుంది. అంటే దవడ పేర కొట్టేస్తాను, పొడు రాళ్ళు కొట్టేస్తాను అని కింద సబార్డినేట్ అనే హక్కు ఎవరికీ లేదు. వారు వేస్ట్ ఫెలో, లేకపోతే ఇంకెవరు ఉద్యోగం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చిన కూడా క్లెయిమ్ చేసినట్లే కాదు. ఒక డిఎస్సి ద్వారా ఎంపికైనప్పుడు ఆ డిఎస్సి మొత్తం అవమానం చేసినట్లే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అటువంటి పరుషమైన పదాలు, అది మానసిక హత్య అంటారు కదా. అది శారీరక హత్య కంటే మానసిక చిన్న ప్రమాదం కదా. అది తట్టుకోలేని పరిస్థితుల్లోనే ఇలాంటి డిప్రెషన్కి వెళ్ళి టీచర్స్ హత్య చేయలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రప్పించడానికి కారణం అది. అయితే మేము నిజంగా కూడానే 1.5 నుంచి పడుతున్న వాళ్ళమే ఈ సంఘటనలో కూడా ఆమెను మేము బ్లేమ్ చేసి ఏదో ఉపయోగం తీసుకోవాలని అనుకోలేదండి. చిన్న సమావేశం ఒక 10 నిమిషాలు మా తోటి ఉపాధ్యాయురానికి జరిగిన సంఘటనకి ఒక సానుభూతిని ఎలా తెలియజేయాలో, ఎలా మానసిక ధైర్యం ఇవ్వాలి, ఒక 10 నిమిషాలు కూర్చొని ఒక్కసారి అనుకుని వచ్చేస్తామని చెప్పాం. ఆ సమయంలో ఆవిడ రెచ్చగొట్టడం వల్లే నిరసన ఫొటోస్ తీసి మీకు పర్మిషన్ ఉందా, ప్రతి దానికి పర్మిషన్స్ అంటే స్కూల్లో ఆవిడ హెడ్ మాస్టర్ రూమ్లోకి రావడానికి పర్మిషన్ ఉండాలి. ఆవిడకి అంటే ఆవిడకి వ్యతిరేకంగా పెట్టే మీటింగ్ కూడా ఆవిడ పర్మిషన్ ఉంటుంది. ఆవిడకి ఆలోచనలు ఏ దొరకడానికి అందరికి సరే, ఇదంతా జరిగిన విషయమే తెలిసింది. ఇంకోటి, హౌ డేర్ హర్ హస్బెండ్ నాకు మెసేజ్ చేశాడండి, రైట్ అండ్ సీ అని. నా ఎంత వయసులో అంత ధైర్యం నేను రాజకీయ పోరాటాల మీద, రాజకీయ నాయకుల మీద చేశాను పోరాటం, అవినీతి పైన అధికారుల మీద చేశాను, కానీ ఎవడా సాహసం చేయలేకపోయాడు. అంటే ఎంత క్రిమినాలిటీ ఉందో చూడండి, క్రుయాలిటీ ఉందో చూడండి. నేను చూడాలన్నాక నేను ఒకటే ప్రోపగాండా చేస్తున్నాను, పొగాకు సూచిస్తున్నాను. అసలు దీంట్లో డిమాండ్స్ కామెంట్స్ ఏమి లేవండి, అసలు వాస్తవాలు ఏమిటి. ఒక హెచ్ఎం వైపు నుంచి ఎలా 24-23 అంశాలు చూపించగలుగుతున్నాము అంటే వీళ్ళకి అన్నింటిగా బాధ్యత. మేము ఇప్పుడు కూడా ఏంటో తెలుసా, సైలెంట్గా ఉన్నామని ఎందుకు తెలుసా, ఫ్యాప్టోకి ఇచ్చాము మేము. నెక్స్ట్ స్టెప్ ఫ్యాప్టో తీసుకుంటుంది, వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మేము 27 మంది ఇక్కడ ఒక సంస్థకు చెందిన వాళ్ళం అయితే ఫ్యాప్టో మొత్తం కోనసీమ జిల్లా వ్యాప్తంగా అందరికీ సంబంధించిన అందరూ ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక శివప్రసాద్ గారు, లేకపోతే దొరబాబు ఉపన్యాసాలు కాకుండా ఫ్యాప్టో అంటే మొత్తం కోనసీమలో ఉండే అందరు ఉపాధ్యాయులు ప్రతినిధులు, అందరు ఉపాధ్యాయులు ఫ్యాప్టో అంటే. అటువంటి ఫ్యాప్టో నుంచి మేము శీఘ్రంగా కనీసం ఒక మీటింగ్ కూడా రాలేదేంటని కాస్త మేము మాలో మేము చర్చించుకున్నాం. వాళ్ళ వీరు వెసులుబాట్లు ఉండొచ్చు, అనేక అంశాలు ఉంటాయి దాంట్లో. అయితే ఇంకొకటి నిర్మాణాల గురించి చెప్పదలుచుకున్న విషయాన్ని, చర్య సారథ్యం చేసే నాయకులు కూడా నేను ఆధారాలు ఇస్తానని మాట అనేది నాయకులు కూడా ఉన్నారు ఈ సంఘాలు. ఎప్పుడు ఉంటే ఆ పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉండొచ్చు, మాకు ప్రతిపక్షం అనుకునేది, లేదా ఈ పక్షం ఉండొచ్చు. ఇక్కడ మనతోటి ఒకటి మాట చెప్తూ అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకు సపోర్ట్గా నిలిచేవాడు కూడా ఉండడం. ఆఫ్రికా కాదు, అంతా భూజేతి కంగారు కట్టలేదు, కానీ ఇవన్నీ ఆధారాలు కూడా ఉన్నాయి. అలా చేసిన వాడు కూడా ఉన్నారు. అది ఎవరనేది వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా ఆ శల్య సారథ్యం అంటారు దాన్ని. శల్యుడి యొక్క సారథ్యము ఆ గౌరవాన్ని ఎలా పతనం చేసిందో మన విద్యులైన ఉపాధ్యాయులు అందరికీ తెలిసింది. కాబట్టి అది నాకైతే వ్యక్తిగతంగా నేను చాలా మానసిక
ఎందుకు ఆ వైపు నుండి మాట్లాడచ్చు కదా, తప్పేముంది? ఇప్పుడు ఆ వైపు న్యాయం ఉంది. మేడం గారు, కనకదుర్గ మేడం గారు ఆర్టీడీ గారి దగ్గర నా మీద ఒక ఆరోపణ చేశారు. ఇందుకు ఏం ఆరోపణ? నిన్నటి వరకు బాలాజీ గారు నా వెనకే ఉన్నారంటే అన్ని పనుల్లోనే సహకరించి అన్ని కరెక్ట్గా చేసేవారు, ఈ రోజుని మాస్టర్ వైపు వెళ్ళిపోయి ఆయన పోరాడుతారు నా మీద అన్నారు. అక్కడ నిజంగా ఆరోపణ కాదు, దాంట్లో అభినందన కూడా ఉంది. అన్ని పనులు చక్కగా అప్డేట్గా చేసేవారు అనేది అభినందన. అదే సందర్భంలో ఇప్పుడు ఆ వైపుకి వెళ్ళిపోయారండి. నేను అప్పుడు చెప్పాను ఆర్టీడీ గారు ఏమనంటే, న్యాయం ఈ పక్షాలు లేదు, ఆ పక్షాలు ఉంది కాబట్టి వెళ్ళాను. న్యాయం ఎక్కుంటాడు వెళ్ళాలి తప్ప నేను నాకు నిజంగా ఆవిడతో పర్సనల్గా ఒకే సమస్య లేదు. నాకే నన్ను ఎప్పుడు నన్ను మాట పర్సనల్గా అనలేదు. అదే నా చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ఆవిడ. అయితే కానీ నా ఎదురుకుండా తోటోపాధ్యాయులందరినీ చాలా హీనంగా మాట్లాడడానికి నేను ప్రత్యక్ష సాక్షి. దాన్ని నేను ఎలా తోడుకోగలుగుతాను అంటే, అక్కడ ఎంత సంఘటన జరిగినప్పుడు కూడా హ్యుమానిటీ ప్రదర్శించి ఉంటే ఈ సమస్య రోడ్డెక్కడం. ఇప్పటికీ బెదిరింపులాంటి మొదటిదాకా మాకు దగ్గర ఆధారం లేకుండా పోయింది. ఆన్లైన్ ద్వారా నా వార్తలు విన్నాం. కానీ ప్రత్యక్షంగా నాకే మెసేజ్ పెట్టేటప్పటికి ఎవిడెన్స్ నాకు దొరికింది. వీటిని పునాదులను ఎలాగ గురించి చెప్పడం దీంట్లో అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, దానికి అందుకే ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నారు. ఇప్పుడు ఆర్టీడీ గారి సమక్షంలో ఒక మాస్టర్ మీద చాలా నింద, ఆయన స్పాట్ వాల్యుయేషన్ ఉండిపోయినట్టు మన టీచర్స్, అందుకే నా అటెండెన్స్ తగ్గింది. ఏమని ఇంటర్మీడియట్ అమ్మాయిని ఆయన టేబుల్ దగ్గరికి వచ్చి ఉంటుంటే నాలోకి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడే, అమ్మాయిని బ్యాక్ చేస్తున్నాడని నేను అంటే తన డిఫెన్స్ కోసం ఎటువంటి మాటనైనా వదిలేసేసి అలవాటు ఉందని తెలుస్తుంది. అక్కడ కూడా ఆవిడ ఆ టైంలో కూడా బ్లాస్ట్ అయిపోయింది. అలాంటి ఆలోచన చేసింది. ఆ మ్యాచ్లో తీవ్రంగా ప్రతిఘటించారు. ఆయన కూడా ఇవ్వకుండా ఉన్న స్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు ఆయన. అంటే ఆ బ్లేమ్ ఎలాంటి బ్లేమ్ అండి? అంటే మన మీదకి ఏదైనా వస్తే మనం రక్షించుకోవడానికి ఎంతమందినైనా అమౌంట్ చేసి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నిజంగా ఫ్యాప్టో మరి టైం తీసుకుంది. అయితే ఎగ్జామ్స్ అవ్వచ్చు అనేక ఉదాహరణలు ఏమి ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ మేము కూడా నిజంగానే ఫ్యాప్టో దీన్ని ఇక్కడ వదిలేద్దామని అంటే మేము వదిలేద్దామా అన్న స్థితికి వచ్చేసాం మేము. ఎందుకంటే ఏ సమస్య అయినా రన్ అవుతుంటే బర్న్ అవుతుంటేనే దాని మంట బాధ వేడి ఉంటుంది. లేకపోతే కాలగర్భం అంతా కూడా సమస్య కాలం తీర్చేస్తుంది. అందరూ చలబడిపోతాం. ఒక్కడ తప్ప అందరూ చలబడిపోతాం. ఒక్క వెరసలు తప్ప అందరూ చదవడం. అదొకటే కనుగొంటాం. ఆవిడ చదవడం, ఆవిడ మాట. ఇప్పటికీ అక్కడ బిల్లు చేస్తున్నప్పుడు జీతాల సంగతి ఏంటంటే ఈవో గారు మీరు పెడితే అందరి సంతకాలతో వెంటనే డైరెక్ట్గా ఫోన్ చేసి, బాలాజీ గారు మీరు బిల్లు చేంజ్ చేసుకోండి, తొంభై మేడం గారు వేస్తారు కదా, జీతాలు ఎవరిస్తున్నారని ఆవిడేమి ఉంటుంది కదా, మనకి కదా జీతాలు చేంజ్ చేసుకోండి, వర్క్ మీరు చేసిన ఆఫీస్ నుండి ఆవిడ చేంజ్ తెచ్చుకోలేదండి అన్న. ఇంకా మైండ్ సెట్ అలా పెట్టుకుంటారా మీరు? మారం సార్ దగ్గర వచ్చి చేయినా ఇలా మాట్లాడారు, అవసరంగా చేస్తారని అని చెప్పి మీరు ఒకసారి చెప్పండి ఆవిడ మేడం గారు కూడా. ఇప్పటికీ ఓటీపీకి మధ్యాహ్నం ఉంచుకోకుండా మాస్టర్ని ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిందన్నారు. నాకు టైం లేదు, నాకు ఖాళీ లేదు అంటే ఆవిడ పనది. అంటే ఇంకా చూడండి, ఆ పద్ధతి చూడండి. తన డ్యూటీ తను చేస్తున్నట్టే లేకపోతే చెప్పండి. మిమ్మల్ని డ్యూటీ చేయట్లేదని బ్లేమ్ చేశారు కదా. బిల్లులు ప్రిపేర్ చేయవలసింది కానీ ప్రిపేర్ చేయించడం కానీ తమ్మే ఎవరయ్యారు? మేమెంత అవుతుందిగా. ఓటీపీ ఎవరు చెప్పాలి? ఆవిడ చెప్పాలిగా. ఆవిడ డ్యూటీ సక్రమంగా చేస్తున్నట్ట లేక ఆవిడ నిబద్ధత గురించి అని మాటలు చెప్తున్నప్పుడు ఎక్కడ తెలిసి అన్ని ప్రత్యక్ష సాక్ష్యాలే. అలా నేనైతే ఆ స్థానంలో బిల్లు ప్రిపేర్ చేస్తే మీరు చెప్పకపోతే మానేడు మేడం గారు బిల్లు ఆగేస్తున్నాను చెప్పి వచ్చారు. తర్వాత మళ్ళీ దాని మీద సమస్య అవుతుంది. చిరికి గాలి వల్ల ఆవిడే రెచ్చగొడుతుంది, ఆవిడే చేస్తున్నాం. సమస్యకి మేము నిజానికి మోటారు కాదు. సమస్యను పట్టుకుని మేము వేలాడలేదు. ఈ నెలలో 22వ తారీఖు ఇప్పటి వరకు పాఠశాల చాలా చక్కగా జరుగుతుంటే ఇక్కడ నుంచి కమిటీ చైర్మన్ ఆవిడ మాట పెట్టారు. ఎందుకంటే ఆ అన్నయ్య కాంట్రాక్ట్ చేస్తున్నాడు, ఆవిడ లేదు, సొంత అన్నయ్య చేస్తాడు. ఆ కమిటీలో కొంతమందిని తీసుకుని ఇక్కడ ఏదో ఏ క్లాసుకి వెళ్ళలేదని ఒకసారి వారం కంప్లైంట్, ఒకసారి ఇక్కడ చైర్మన్ ద్వారా అయ్యేది. ఆ చైర్మన్ వచ్చాడంటే మీరు పెద్దలు ఎవరికి చెప్పకూడదు ఈ విషయాన్ని, నేనే సుప్రీం అంటాడు అతను కూడా. అప్పుడు ఈ వాసన అలవాటు అయిపోయిందేమో అనుకున్నాం. మన ఇక్కడ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మొదటి రోజు తెలుగు
10th క్లాస్ ఎగ్జామ్. నేను ఎప్పుడు ఎనీ సెంటర్ ఆ సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల నా పిల్లలు చదువుతున్నా నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటిది సబ్జెక్ట్ టీచర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చేసి పేపర్ చెప్పేశారని చెప్పి ఒక వదంతి. ఆ వదంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ అయితే కావాల్సిన కూడా డిఓ గారి నుంచి డివైఓ గారి నుంచి మన మనకి సిఎస్కే వేసిన మాచిరాజు గారికి వచ్చిన విషయం. ఆయన డెడికేటెడ్ పర్సన్. ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఎవరు అసలు 12:50 వచ్చాను నేను. 1 గంట స్కూల్ కావాలి. 12:40 బెల్ల వచ్చిన తర్వాత బయటకు వస్తున్నారు. అప్పుడు వచ్చానండి. ఇప్పుడు లేదు కదా లైఫ్లో మాకు. అంటే ఏ విధమైన నిర్ణయం లేని వాళ్ళు మా మీదే బురద జరగాలని చూస్తే ఇక ముందు వచ్చితే కనుక కాబట్టి తర్వాత స్టాఫ్ని ఏ విధమైన సింగ్ ఎలా జరుగుతుంది. ఇంకో ప్రాణం పోవడానికి మేము సిద్ధంగా లేవు. మరి ఇప్పటికీ కూడా బంతిని మేము మా కోర్టులో పెట్టుకోలేదు. ఆవిడ కోర్టు నుంచి తొంతుంది. ఇంకా ఎవరైనా వెళ్ళి సంప్రదిస్తారు, మాట్లాడుతున్నారు, సంఘ నాయకులు మాట్లాడుతున్నారని. కానీ వెలికిడి విన్నాం చాలా విషయాలు. కానీ నేను దాన్ని కూడా పట్టించుకోలేదండి. ఎందుకంటే నిజానికి ఏప్రిల్ 23 వచ్చి జాయిన్ అయినా సమ్మర్ వెకేషన్ పోతుంది. తర్వాత 50% మంది టీచర్స్ వెళ్ళిపోతున్నారు కూడా. ఇంకా ఆవిడతో తరపుడు ఏముంటుందని అనిపించింది ఇది చాలామంది. అయినప్పటికీ సమస్య ఇంకా లేకపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఫ్యాక్టరీకి పూర్తి మా స్టాఫ్ తరపుని సర్వ హక్కులు దీని మీద ఈ విషయానికి సంబంధించి అన్ని విషయాలకి మేము కలిసి ఉంటాం. మేము అంటే మీరు కనుక మా మీకు మేము సపోర్ట్ ఉండదు, మొత్తం జిల్లా అంతా సపోర్ట్ ఉండదు ఫ్యాక్టరీ. కాబట్టి ఫ్యాక్టరీ కూలంకుషంగా నిర్ణయించి సరైన స్టెప్ తీసుకోండి. దాంట్లో ఏమిటి నెక్స్ట్ స్టెప్ అనేది. నిజానికి మేము ఆ జరిగిన సంఘటనకి సస్పెన్షన్ డిమాండ్ చేయాలి. చేయలేదు. అప్పుడు డోట్ అంటారు మాకు అటువంటి మాట రావాలి. తగిన చర్య తీసుకోవడానికి చివరి దశలో చెప్పాం తప్ప అది కూడా లేదు. అందరూ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది దీంట్లోని. పొలిటికల్ ప్రెషర్ వల్లే ఆర్జేడీ గారు ఆగిరన్నది కూడా మాకు తెలుసు. ఆర్జేడీ గారు ఇక్కడికి రాకముందే మాకు మాట ఇచ్చింది పర్సనల్గా. మాకు బై ఫోన్ చెప్పింది కూడా అక్కడ పెట్టిందారు మేడం గారు. ఏమనంటే ఇప్పుడు ఏదో రకంగా నువ్వు పంపించేస్తాను అంతే. అంటే ఏదో రకంగా అంటే అక్కడ ఉండే ఒత్తిడిని బట్టి ఈ విధంగా మాకు ఎందుకంటే శివప్రసాద్ చెప్పినట్టుగా లేదు. అది నిజంగా ఏదో ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో పంపించారని కూడా పోషించక్కడ అదేదో మంచి జిల్లా డిప్యూట్ చేశారు అని ఆనందించవచ్చు. ఆనందించదగిన విషయం కాదు కదా. అక్కడ ఉన్న సంఘటనను బట్టే ఇచ్చారు కాబట్టి అది పనిష్మెంట్ కిందే నైతికంగా మనం భావించుకుంటున్నాం సార్. ఇది వాళ్ళు భావించుకుంటారు. అందుకని ఆ డిప్రెషన్ నుంచి వెళ్ళిపోవడం సమస్య సాల్వేషన్కి అవపక్షం నుంచి ఏ మాత్రము లేదు. ఇంకా నేనైతే వ్యక్తిగతంగా ఏమనుకున్నానంటే ప్రసాద్ గారు వ్యక్తిగతంగా చెప్పినట్టు నా అభిప్రాయం కూడా సరే అది లాగా అయింది. ఆ పనిష్మెంట్ ఒక ఆత్మాభిమానం కంటే అహం ఎక్కువ ఉన్న వ్యక్తిగా చాలా పెద్ద పనిష్మెంట్. కాబట్టి దాన్ని అక్కడితోటి ముందాగా ఈ ఫ్యాక్టరీ కూర్చోబెట్టుకున్నావిడ జరిగిన సంఘటన ఇప్పటికే రియలైజ్ అయ్యి ఇలా జరిగిన దానికి ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. ఎప్పుడు మమ్మల్ని అనేదండి ఆవిడ ఏమంటే చక్కటి మాట ఉపయోగించేవాడు. నేను తల్లి లాంటి దాన్ని ఇది నా పిల్లలు నిజమే అనుకుని మేము ఏడాది ముసుగులో మా మధ్యలో ఏంటంటే కానీ చివరికి తెలిసింది ఏంటంటే విపరీతమైన కక్ష పెట్టుకున్న సమర్థం తెలిసింది. చాలా విచిత్రమైన సంఘటన. మీరందరూ ఎన్నాళ్ళు ఎక్కువ చూసుకున్నారు, ఎన్నాళ్ళు ఇక్కడ మాట్లాడేవాడే లేనా అనే ప్రశ్నలు ఎదుర్కొన్నాం. కానీ మాట్లాడేవాళ్ళు ఉండి కూడా మౌనం వహించారు నిజంగానే. ఎందుకంటే ఒక పాఠశాలలో రోడ్డు మీద పెట్టడం ఇష్టపడలేకపోవడం. తర్వాత మరి ఆవిడ ఏం చేసింది? ఆ అసహనం ఆవిడకి లేదు. ఇంకా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎంత ఒక అడ్మినిస్ట్రేటర్ ఎంత సహనంతో వ్యవహరించాలని సమయంలో కోల్పోకూడదని. మరి ఇప్పుడు మేమందరం అన్ఫిట్ అన్నప్పుడు ఆ సమయంలో కోల్పోయినప్పుడు అన్ఫిట్ దీంట్లో ఆర్థిక నేర్పడంలో లేకపోలేదు. ఫస్ట్ పాయింట్ అదే. అది సుమారు 1 lakh పైన వస్తుందండి. రూపాయి అయినా ఫైనాన్షియల్ ఎఫెన్సే, రూపాయి అయినా ఎఫెన్సే, 1,00,000 అయినా ఎఫెన్సే, 3 అయినా ఎఫెన్సే. అపరిచితుల్లో డైలా ఉంటుంది. 5 పైసలు లంచం అయితే తప్పు కాదా, 5 లక్షలు అయితేనే తప్పు అని. 5 పైసలు చొప్పున 5,000 మంది 5 లక్షల మంది చేస్తే అది ఎంత అవుతుంది అనేది అక్కడ డైలా కూడా ఉంటుంది. కానీ రూపాయి అయినా ఎఫెన్సే. తర్వాత కొన్ని నిజమే ఆవిడకి తెలియకుండా వెళ్ళిపోయింది సంఘటన. ఏంటంటే ఫైనాన్షియల్ది 1,00,000 రూపాయలు సంబంధించింది విక్రయణ మేడం గారికి తెలియకుండా జరిగిపోయింది అంటున్నారు. పేరెంట్ తీసుకురావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ని టీచర్ తను ఎంతో ప్రయత్నం చేసి టీచర్ తెస్తేనే వాళ్ళు అన్ఫిట్ అన్నప్పుడు
స్కూల్లో 1 lakh ప్రాపర్టీని తన కళ్ళ ముందే విక్రయం అయిపోతే ఆ డబ్బును మళ్ళీ తమ జమ చేసుకుందండి ఆవిడ వ్యక్తిగతంగా వచ్చి పెట్టింది అనలేదు, పాఠశాల కోసం జమ చేసుకున్నారంటే మరి ఆవిడ ఎంతవరకు ఫిట్ అంటారు? రోజు అరుపులు కేకలతోటి పాఠశాలను ఎవరు కోరుకోరండి. ఎందుకని నీకు చెప్పిన పని ఎవరైనా చెయ్యకూడదు, విద్యార్థి మీద మనం చెప్పిన పని చేసుకొచ్చుకోవడం తెడతామని మనం ఎవరు ఆ పని వాడు చేయకపోతే కోపం వస్తుంది మనం. అలాంటిది ఇక్కడ అందరూ ఎలాగంటే ఏదో పూర్వకాలం కబాలి అన్నట్టు ఇలా ఉంచుంటున్నారు మా మాస్టర్లో. ఆవిడ దగ్గర కూర్చుని తీసుకుని వాళ్ళు కూర్చుంటే కూడా ఒకరిద్దరు అంతే వణుకుతూ పట్టుకొస్తారండి రోజు ధైర్యంలో చివరికి తోటి చాలా మంది ఏడు పెట్టుకుని వెళ్తారండి. అంటే నాకు ఇండిపెండెన్స్ యొక్క విలువ ఇప్పుడు తెలిసింది నాకు. ఇలా ఉంటుందా అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎంత నరకం ఉపయోగించారు ఇది ప్రజలు అంత వెక్స్ అయిపోయిన దాంట్లో వచ్చిన నిరసన తప్పది. అప్పుడు కూడా నిరసన చేశారు. మేము అప్పుడు 2 hours బ్రేక్ అయ్యింది, దాంట్లో సర్వీస్ బ్రేక్ చేస్తాము, ఇలాంటి ప్రపోజల్స్ పెట్టారు. ఈ టైంలో కూడా ఆవిడ కూడా మాట్లాడారు డిఓ గారి దృష్టికి, డివైఓ గారి దృష్టికి. అదే ఒకవేళ నిజంగా అలాంటిది చేయవలసిన పరిస్థితి వస్తే ఇవి 2 గంటలు పర్మిషన్ పెట్టి బయటకు వెళ్ళిపోయి అన్ని సర్వీస్ బ్రేక్స్, పర్సనల్ ఫోన్ అన్నిటికీ వీడియో ఆధారాలు ఉంటాయి. ఇదంతా కదా నిజంగానే ఇంత మన ఫ్యామిలీ అవసరం లేదు. 27 మంది సంతకాలు పెట్టి మేము నిజంగా హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ క్రైమ్ కాదంటారండి. పోరాటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మేమంతా కూడా ఆ రోజుని మేము ఎంత వ్యధలో ఉన్నప్పుడు ఆగమేఘాల మీద మెరుపు వేగంతో అక్కడ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే సంఘాలు ఆ వచ్చి వెంటనే కూడా సమస్యను ఒక్కసారి వాళ్ళు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అవగాహన చేసుకుని 40 ఎక్కడ ఉందో తెలిసి బేషరతుగా ఈ స్టాఫ్కు మద్దతు ఇచ్చి అక్కడ వాళ్ళు చెప్పిన ఉపన్యాసం ఆ ఉత్తేజం మమ్మల్ని ఒక్కసారి ఆగట్టుకుంది. అవును మనం ఇక్కడ వరకు చేసాం, ఈ గండాన్ని వాళ్ళకి అందజేయాలి, వాళ్ళ రథసారథులు ఇక్కడ నుంచి వాళ్ళ చేతిలో పెడదాం, ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారనే అచంచలమైన విశ్వాసంతో మాత్రమే వాళ్ళ చేతిలో పెట్టామండి. ఆ విశ్వాసాన్ని కాపాడతారనే నమ్మకం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి కార్యాచరణ రూపొందించడానికి సిద్ధంగా ఉంటుంది. నా పేరు ఎస్ కమల్, ముంగండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. నేను దాదాపు 2 years నుంచి ఈ స్కూల్లో పనిచేయడం జరుగుతుంది. 2 years నుంచి నా అచీవ్మెంట్ 3 నేషనల్స్ 15 స్టేట్ మీట్లు ఆడించడం జరిగింది. కానీ జి కనకదుర్గ గారు, మా హెచ్ఎం గారు, ఎప్పుడు చూసినా యువర్ అన్ఫిట్ పీడి, నీకేమీ రాదు అని చెప్పి నన్ను అస్తమాటు తిడుతుంటారండి ఆవిడ. అంతేకాకుండా నేను అన్ని పనులు ట్యాప్ పని దగ్గర నుంచి పైప్ పోయినా కరెంట్ పని పోయినా ఆవిడ ఏది చెప్పినా చేసుకుంటూ పోయినా సరే కాకేసి ఏదో ఒక హార్ష్గా మాట్లాడడం, హార్ష్ బిహేవియరు, నీకు హెడ్ వెయిట్ ఎక్కువ, అలాగే ఇలా మాట్లాడడం, దురుసుగా మాట్లాడతారండి ఆవిడ. అంతేకాకుండా సెలవులు అడిగినప్పుడు సెలవులు 10% అయిపోయి నీకు ఇవ్వను, ఒంట్లో బాగోపోయినా వచ్చేయి అని చెప్పి అంటారండి. ఇలాగ నా ఒక్కడికే కాదు, మొత్తం స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఇదే ప్రాబ్లం అండి. మొన్న జరిగిన ఇబ్బంది కూడా ఆ విధంగానే జరిగింది మా స్కూల్లో. కాబట్టి అధికారులు ఆవిడని ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి పంపించడం లేదా మమ్మల్ని ట్రాన్స్ఫర్ని వెళ్ళిపోమంటారో చెప్తే మేము రెండిట్లో ఏదో చేస్తామండి. దయించి మాకు ఈ ఆవిడ నుంచి రక్షణ కల్పించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ ఫణీంద్ర. నేను ఈ పాఠశాలలో 2016 జూన్ నుంచి పనిచేస్తున్నాను. 9 సంవత్సరాలుగా ఈ స్కూల్లో పనిచేస్తూ ఎప్పుడూ వినలేని మాటలు, ఎప్పుడూ చూడని పరిస్థితుల్ని ఈ సంవత్సరం చూడటం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ గత నెల మా సహోపాధ్యాయుని శ్రీమతి లావణ్య గారు మానసిక ఒత్తిడికి గురై పాఠశాలలో జరిగేటటువంటి పనులకు తట్టుకోలేక, మాటలను భరించలేక ఆవిడ చేసిన ప్రయత్నం మా అందరినీ ఒక్కసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆవిడకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధ్యాపకులు సుమారు 26-27 మంది అందరికీ కూడా ఇటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో ఎదురయ్యాయి. ఎక్కువగా ఆఫీస్ కార్యాలలో ఉండేటటువంటి నేను నా సమక్షంలోనే ఎంతోమంది అధ్యాపకులు నిందింపబడడం, అవమానింపబడటం,
వినలేని మాటలని వినవలసిన పరిస్థితి నేను ప్రత్యక్షంగా గమనించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి స్వీపర్ వరకు ఎవరు కూడా మా ప్రస్తుత హెడ్ మాస్టర్ శ్రీమతి కనకదుర్గ గారి ద్వారా నిందింపబడిన వారు కానీ అవమానింపబడిన వారు కానీ లేరు అని నేను స్పష్టంగా చెప్పగలను. ఓ పిల్లాడి పుట్టినరోజుకి పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఖాళీ ఉన్నప్పుడు చేసుకోమంటాం. నేను మా ఇంటికి శంకుస్థాపన చేసుకుంటున్నాను మేడం గారు, సెలవు కావాలి అంటే ఇంకో రోజు మార్చుకోవడం కుదరదా అని అడగటం. ఇవన్నీ మరి సరదాగా అన్నారని భావించాలేమో కానీ అనే సందర్భంలో మాత్రం చాలా బాధను కలిగించే విషయంగానే మేము తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ అసిస్టెంట్ లేదు, స్టాఫ్ సెక్రటరీ లేదు, స్వీపర్లు కారు, ఉచ్చం లేదు, నీచం లేదు, ఏ మాటైనా అనొచ్చు. నీ పై అధికారిని నువ్వు ఇలా ప్రశ్నిస్తావా అని అన్నట్టు మాట్లాడతారు ఆవిడ. మేము పై అధికారిని ప్రశ్నించాం, కింద అధికారిని అవమానించే అధికారం కూడా పై అధికారికి లేదనేది నా అభిప్రాయం. అందువల్ల నా పేరు అండపల్లి వెంకట సుబ్బారావు. నేను ముంగండ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ జువాలజీగా పనిచేస్తున్నాను. ఈ స్కూల్లోకి నేను 2023 మే 22వ తారీఖున రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయునిగా శ్రీమతి కనకదుర్గ గారు రావడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో జరిగిన పరిణామాల్లో ముఖ్యమైన పరిణామం ఏమనగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున శ్రీమతి లావణ్య బయాలజికల్ అసిస్టెంట్ వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యా ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో మేము అందరూ అలర్ట్ అవ్వడం వలన ఆమె ఆత్మహత్య నుంచి బయటపడడం జరిగింది. దానికి ముందు ఆమెకి 2 సార్లు గర్భస్రావాలు జరిగింది. దీనికి అంతటికి మూల కారణం ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి కనకదుర్గ గారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆమె పెట్టే స్ట్రెస్ చాలా దారుణంగా ఉంటుంది. ఆమె ఒక విషయాన్ని పట్టుకున్నారంటే దాన్ని వేధించడం ఆమెకి జన్మహక్కులా ఉంటుంది. ఈ స్కూల్లోనే కాదు, ఏ స్కూల్లో ఆవిడ పనిచేసిన గతంలో ఆవిడ నల్ల చెరువులో పనిచేసినప్పుడు కొన్ని సంఘాలు ఉపాధ్యాయులకి ఆవిడకి మధ్యన సయోధ్య కుదర్చడం జరిగింది. అదేవిధంగా జనపల్లిలో పనిచేసినప్పుడు కూడా పాఠశాల స్టాఫ్కి ఆవిడకి మధ్య గొడవ జరిగింది. ఆమె గొల్లవెల్లిలో పనిచేసినప్పుడు ఒక కుర్చీ విషయమై గొడవ పెట్టుకోవటం, అక్కడ నుంచి ఈ పాఠశాలకు ట్రాన్స్ఫర్ మీద ప్రమోషన్ మీద వచ్చినప్పుడు ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మాకు ఈ పీడ వదిలింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈమె వైఖరి చాలా దారుణంగా ఉంటుంది. చాలా మానసిక వేదనకు గురి చేస్తూ ఉపాధ్యాయులందరినీ మానసికంగా కురంగదీసేలాగా మాటలు ఉంటాయి. ఆ మాటలు భరించేయడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలేమో అనిపిస్తుంది. అంత దారుణంగా ఆవిడ మాట్లాడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఆమె యొక్క మానసిక స్థితిని సరిగా అధ్యయనం చేసి అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొండ్రెడ్డి బాలాజీ. నేను ఇక్కడ ఈ పాఠశాల ముంగండ జెడ్పీహెచ్ఎస్లో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను 2017 నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. పాఠశాలకి ఒక మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్న పాఠశాల ఇది. అటువంటి పాఠశాల నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చెడ్డ పేరుని మూటగట్టుకోవాల్సిన దుస్థితి రావడం చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ముఖ్యంగా ఇటీవల అంటే 2025 ఫిబ్రవరి 22వ తేదీన మా పాఠశాల సహోపాధ్యాయుని బిఎస్టీ లావణ్య గారు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. దానికి కారణం పూర్తిగా ఆవిడ వీడియో కాన్ఫరెన్స్లు అంటే వీడియో గ్రూప్ కాల్లో ఆవిడ మొత్తం ఉపాధ్యాయులందరికీ కూడా చెప్పింది. చివరగా ఆ ఆత్మహత్యాయత్నం చేసే ముందు స్పష్టంగా చెప్పింది, హెడ్ మాస్టర్ యొక్క నిరంకుశ ధోరణి, ఆవిడ యొక్క వేధింపులు భరించలేకే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానని చెప్పి, అదేవిధంగా అంతకుముందు గతంలో ఆవిడకి 2 సార్లు అబార్షన్ అయిందని కూడా ఈవిడ యొక్క వేధింపుల వల్లే స్ట్రెస్కి గురయ్యానని, ఇంకో హెడ్ మాస్టర్ దగ్గర ఆవిడ వేస్ట్ ఫెలో అని నిందించడం, ఇలాంటి చాలా సంఘటనల వల్ల ఆమె మనస్తాపానికి గురయ్యి ఈ చర్యకి దిగడం అనేది జరిగింది. ఈ పరిస్థితిలో కూడా ఆవిడలో కూడా ఏ విధమైన పశ్చాత్తాపము ప్రధాన ఉపాధ్యాయుని జి కనకదుర్గ గారిలో కనపడలేదు. ఆ ఒక్క ఉపాధ్యాయునే కాకుండా ఇక్కడున్న ప్రతి ఉపాధ్యాయుడిని ఏదో ఒక సమయంలో అనేక రకాలైన మాటలతోటి చాలా విపరీతమైన ధోరణితోటి విపరీతంగా కేకలు వేస్తూ
చాలా దూషించడం, ద్వేషించడం చేస్తూ ఉంది. ఆవిడ ఎక్కడో అతీతమైన వ్యక్తిగా భావిస్తూ ఇక్కడ మా మానవ హక్కులకి పూర్తిగా భంగం కలిగిస్తూనే వస్తున్నారు ఆవిడ. అందరూ ఇక్కడ బాధితులే. అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా అధికారులు కూడా కాలయాపన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. గ్రామస్తులు కానీ, లేకపోతే గ్రామ పెద్దలు కానీ, విద్యార్థులు కూడా ఆమె పట్ల వ్యతిరేక ధోరణిలోనే ఉన్నారు. దాన్ని కూడా అధికారులు, ప్రభుత్వం పరిశీలించవలసిన అగత్యం ఉంది. చివరికి ఆవిడ యొక్క దురాగతాలని, అంటే ప్రధానోపాధ్యాయునికి కనకదుర్గ గారి యొక్క ఇటువంటి అసహజమైన ధోరణి ప్రవర్తనని మేము నిరసిస్తూ మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడము, దాని మీద చిన్న పోరాటం చేయడము జరిగింది. ఆ ప్రయత్నం చేసినందుకు గాను దాంట్లో నేను కూడా కీలకంగా ఉన్నానని భావించి ఆఖరికి ఆమె భర్త నాకు ప్రస్తుతం డైరెక్ట్గా నా మొబైల్కి, నా వాట్సాప్ నెంబర్కి బెదిరింపుగా వెయిట్ అండ్ సీ, ఈ సంగతి చూస్తాననే విధంగా ఆయన నాకు మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. అంటే అక్కడక్కడ వింటున్నాం, ఏదో చేసేస్తాము, ఈ మ్యాచ్లని వదిలిపెట్టను, వాళ్ళందరినీ వాళ్ళ మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి బెదిరిస్తున్నారన్న విషయాలు మేము విన్నాం. కానీ అవి నేరుగా అనకపోవడం వల్ల మాకు అలాంటి మాటల్ని గ్యాసిప్స్గా భావించాం. కానీ ఈ స్థితి చూస్తూ ఇప్పుడు నాకు నేరుగా మెసేజ్ పెట్టారనే స్థితి చూసినప్పుడు ఆమెలోనే, లేకపోతే అతని భర్తలోనే ఉండే క్రుయాలిటీ, అంటే క్రిమినల్ విధానాలు కూడా బయటపడ్డాయి. కాబట్టి ఇక్కడ ఆత్మహత్యాయత్నం ద్వారా ప్రాణాపాయ స్థితికి వెళ్ళడమే కాదు, అక్కడున్న స్టాఫ్ కూడా ఏ సమయంలో ఎటువంటి దాడి జరుగుతుందో అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అయితే అటువంటి భయాలకి మేము లోబడిపోయి మేము వాస్తవాలను మాత్రం మరుగున పరిచే ప్రసక్తి లేదు. ఆవిడ ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేయడానికి ఏమాత్రమో అర్హత లేదని ఇక్కడ గ్రామస్తులు నిర్ణయిస్తున్నారు, విద్యార్థులు నిర్ణయిస్తున్నారు, ఉపాధ్యాయులు ఒక నిర్ణయానికి వచ్చారు. అసహజమైన ధోరణి ప్రవర్తన అనేది ఎవరూ సహించలేము. ఎవరు కూడా పై అధికారి కింద అధికారిని ఇష్టవచ్చినట్టు దూషించడము, ద్వేషించడము చేయడం అనేది ఏ విధంగా ప్రజాస్వామికం అవుతుందో అనేది అధికారులు ఆలోచించి ఆమె మీద చర్యలు తీసుకుని ఇక్కడ నుంచి మేము బదిలీ చేయమనే కోరాం తప్ప ఆవిడ మీద సస్పెన్షన్ చేయమని కానీ ఇలాంటివి కూడా మేము కోరలేదు. నిజానికి సస్పెన్షన్ చేయవలసినంత అవశ్యం కూడా ఉంది. అటువంటి వ్యక్తుల మీద ఇంకా ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుల తరఫున నేను ఒక ఉపాధ్యాయుడిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధికారులకి.